చరిత్రలో నిలబడిపోయాడు. దేవునితో నడిచిన వ్యక్తి, దేవుడు తీసుకెళ్ళిపోయిన వ్యక్తి, దేవునితో సమ్మతించిన వ్యక్తి. చిన్న చిన్న తప్పులు జరిగితేనే టపటప వేసి పారేసే దేవునికి 300 సంవత్సరాలు కోపము రేపని వ్యక్తి. ఎంత వండర్ అండి, ఎంత వండర్. ఏంటి రహస్యం? హనోకుని ఇంటర్వ్యూ చేద్దాం. హనోకు, నువ్వు ఎట్లా నడిచేవయ్యా బాబు? అసలు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే శరాఫులే ఇట్లా ముఖం దాచుకుంటున్నారు. నువ్వేం మనిషి అసలు? ఎలాంటి వాడివి? ఎలాగ నడిచావు ఆ భయంకరుడైన దేవునితో? అంటే వెరీ సింపుల్ తమ్ముడు, ఆయన ఏదంటే అది అవునన్నాడు మనం, అంతే. వెరీ సింపుల్. అగ్రీ విత్ హిమ్ ఆల్ ద టైమ్, ఆన్ ఎవ్రీ పాయింట్, ఇన్ ఎవ్రీ ఇష్యూ. అగ్రీ 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 ఆల్ ద టైమ్, అగ్రీ విత్ హిమ్. ఆయనతో అవును 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 కాదని ముచ్చటే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కరెక్టే మాట్లాడతాడు. నా ఫీలింగ్స్ కరెక్ట్ కాదు, నా జడ్జిమెంట్ తీర్పులు కరెక్ట్ కాదు, నా మనోభావాలు గాయపడవచ్చు, సంతోషించవచ్చు, డజంట్ మ్యాటర్. బట్ వాట్ హీ సేస్ ఈజ్ ఆల్ ద టైమ్ రైట్. గాడ్ ఈజ్ ఆల్ ద టైమ్ రైట్. నేను రాంగ్ అయి ఉండొచ్చు, దేవుడు రాంగ్ కావడానికి అవకాశం లేదు. ఆ కాన్సెప్ట్లోకి, ఆ మైండ్ సెట్లోకి నువ్వు వస్తే నువ్వు కూడా నడవచ్చు దేవుడితో. అందులోకి రావడానికి మనకు బ్రతుక్కాలం పట్టేస్తుంది. మారు మనసు పొంది, సువార్త నమ్మి, బాప్తిస్మాలు పొంది, సంఘారాధనలకు వచ్చి, లేఖన పరిశోధనలు చేసి, మర్మాలు గ్రహించి, సువార్త ప్రకటించి ఎంతో ఎదిగామనుకున్న తర్వాత కూడా 1 సంవత్సర కాలము పాటు ప్రతి విషయములోనూ దేవునితో ఏకీభవించిన ఆ నడక మనకు చేత కావట్లేదు. 300 సంవత్సరాలు ఏకీభవించాడు ఆయన. చాలాసార్లు తలంపుల్లో తప్పిపోయి ఉంటాడు. ఆదాము కొడుకే కదా, తలంపులలో, నోటి మాటలలో తప్పిపోయి ఉంటాడు. ఏంటి హనోకు అలా చేసి అంటాడు ఆయన. చిత్తం తండ్రి, మీరు అన్నది కరెక్ట్, నేను తప్పే చేశాను అని ఎప్పుడూ దేవునితో ఏకీభవించుట ద్వారా దేవుడు సత్యవంతుడు అని ఒప్పుకుంటూ వచ్చాడు హనోకు. ఎవరైతే నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటారో వాళ్ళు దేవునికి దగ్గర కాగలుగుతారు. అలా కాకుండా నేనే మంచివాడిని, నేనే మంచిదాన్ని, నేనెప్పుడు తప్పు చేయలేదు అని అనుకునే వాళ్ళందరూ దేవునికి దూరం అయిపోతారు, దేవునితో నడవలేరు. ఇర్మియా ప్రవచన గ్రంథం